ఫోక్స్, మోనాలిసా బోన్స్ల ఆ మధ్య ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో పూసలు, రుద్రాక్షమాలలు అమ్ముతున్న మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. స్వచ్ఛమైన చిరునవ్వుతో యూత్ మనసుల్ని కొల్లగొట్టడంతో మహాకుంభమేళంకి వెళ్లిన భక్తులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోటోస్, ఇంటర్వ్యూస్ల కోసం తన వెంట పడడంతో మోనాలిసా కుంభమేళా వైరల్ బ్యూటీగా దేశం మొత్తం తెలిసిపోయింది. ఇక ఈ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఆమెతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన ఆ ప్రాజెక్టు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే తెలుగులో ఈమెకి లైఫ్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం, అలా తను సౌత్ కి రావడంతో బిజియెస్ట్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ 18 ఏళ్లున్న మోనాలిసా జీవితం ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. పూసలమ్ముతూ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ఈ న్యూస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలా గత ఏడాదిన్నరగా కేరళకి చెందిన పరం ఖాన్ అనే యువకుడితో మోనాలిసాకి ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడగా ఆ తర్వాత వీరిద్దరూ తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ క్లోజ్ అవుతూ వచ్చారు. అలా కొంతకాలానికి ఈ విషయం తన తల్లిదండ్రులకి తెలిసి ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా బలపడుతున్నాం, ఈ టైంలో ఇలాంటివి వద్దని నచ్చజెప్పిన మోనాలిసా ఆ అబ్బాయితో సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం. శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక ఈ క్రమంలోనే మోనాలిసా మలయాళంలో నాగమ్మ అనే మూవీలో హీరోయిన్ గా చేస్తుండగా మోనాలిసా తరచూ పరం ఖాన్ ని కలవడం, అలా వీరిద్దరూ కలిసి బయట తిరగడం లాంటివి చేయడంతో ఈ విషయాన్ని మూవీ టీం ఆమె తండ్రికి చెప్పగా అతను మధ్యప్రదేశ్ నుండి హుటాహుటిగా కేరళకి చేరుకొని అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తమతో ఊరికి రావాలని చెప్పగా అందుకు మోనాలిసా అప్పటికే పరం ఖాన్ తో పీకలోతు ప్రేమలో ఉండడంతో అటు తన బాయ్ ఫ్రెండ్ ని వదిలుండలేక, ఇటు తండ్రితో స్వగ్రామంకి వెళ్లలేక ప్రియుడితో కలిసి తిరువనంతపురంలోని తప్పనూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రి బలవంతంగా తనని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, తన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలుగుతుందని, తన ఫ్యామిలీ టార్చర్ తట్టుకోలేకపోతుందని, వారి వల్ల తనకి తన ప్రియుడికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరడంతో పాటు తనకి 18 ఏళ్లు వచ్చాయని, తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు తనకుందని, అందుకే మా పెళ్లిని మీరే జరిపించాలని పోలీసులని కోరడంతో పోలీసులు తిరువనంతపురంలోని ఒక టెంపుల్లో వారిద్దరికి పెళ్లి జరిపించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే మోనాలిసా 18 ఏళ్లు నిండకుండానే పోలీసులని మోసం చేసిందా? తన తండ్రి తన పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? మోనాలిసా ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరు? మోనాలిసా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మోనాలిసా బోన్స్లా అలియాస్ మౌని. ఈమె 2009 ఆగస్టు 9న మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తండ్రి విజయ్ సింగ్ బోన్స్లా, తల్లి రూపా బోన్స్లా. ఈమెకి విద్య, ఇషికా అని 2 చెల్లెళ్ళు, జై, ఆకాశ్ అని 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈమె పూర్వీకులు రాజస్థాన్ లోని చిత్తోడికి చెందిన వారై ఉండి అక్కడే పూసలు, రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ తమ వృత్తిని ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాలక్రమేణా రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ కి వలస వచ్చిన వీరు అక్కడే సెటిల్ అయ్యారు. దీంతో కుటుంబం మొత్తం ఇదే కులవృత్తిగా చేసుకుంటూ అలా వచ్చే డబ్బులతో మహేశ్వర్ లోని ఒక ఏరియాలో బంజారాలందరూ మంచిగా ఇల్లుని కట్టుకొని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక అలా అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అని ఎక్కడ ఉత్సవాలు జరిగితే ఆ ఊర్లో ఉండే 500 మంది బంజారాలు పూసలమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి ఆ ప్లేసెస్ కి వెళ్లిపోతారు. ఇక మోనాలిసా కూడా చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులతో కలిసి ఊరూరు తిరగడం తనకి బాగా నచ్చడంతో చదువులపై దృష్టి సారించేది కాదు. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మోనాలిసా తన 3వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే మోనాలిసాకి చిన్నప్పటి నుండే సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించిన అంతలా ఆదరణ దొరికేది కాదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఇక అలా వీరు నేపాల్కి వెళ్లి రుద్రాక్షలు తీసుకొచ్చి ఉత్సవాల్లో అమ్మడం కూడా మోనాలిసా షార్ట్స్ గా చేసి పెడుతుండేది. అంతేకాకుండా తన చెల్లెళ్ళు, తమ్ముళ్లతో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా మూవీస్ కి సంబంధించిన వీడియోస్ చేస్తూ వారిని కూడా సోషల్ మీడియాలో ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ఈ క్రమంలోనే 2022లో గుజరాత్ లో జరిగిన ఒక ఉత్సవంలో 13 ఏళ్ల మోనాలిసా మాలలు అమ్ముతుండగా హిందోర్ కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోని తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో అప్పట్లో ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈమె ఎవరనేది ఎవరికీ తెలిసేది కాదు. ఇదిలా ఉంటే కుంభమేళా అంటేనే చిత్ర
విచిత్రమైన బాబాలు, నాగసాధువులు, తపోశక్తి కలిగిన మునులు, కాషాయం కట్టిన సన్యాసులు కనిపిస్తూ జనాల్ని ఆకట్టుకుంటారు. ఇలా 45 రోజులు జరిగే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళలో మోనాలిసా తన కుటుంబంతో కలిసి మాలలను అమ్మేందుకు ఉత్సవానికి వెళ్లి ఊరు బయట ఒక టెంట్ ని వేసుకొని అక్కడే ఉంటున్నారు. అలా వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు మాలలను అమ్ముతారు. ఇక ఈ క్రమంలోనే సచిన్ గుప్తా అనే వ్లాగర్ కుంభమేళాని కవర్ చేసేందుకు అక్కడికి వెళ్ళగా అక్కడే ఉన్న మోనాలిసా కళ్ళని చూసి అట్రాక్ట్ అయి ఆమెతో ఒక వీడియో చేసి తన ఇన్స్టా మరియు యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి 2 కోట్ల వ్యూస్ రావడంతో నెటిజన్లు మోనాలిసా సహజ అందాన్ని పొగుడుతూ ఆమెను చూసేందుకు నేరుగా కుంభమేళానికి వెళ్లడం గమనార్హం. ఇక ఈ పాపులారిటీతోనే మోనాలిసాకి సినిమాల్లో, ఆల్బమ్ సాంగ్స్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి మాత్రం తన కూతురికి ఇప్పుడు 16 ఏళ్లు మాత్రమేనని, ఇంకో 2 ఏళ్లలో తమ బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తామని, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి పంపించమని చెప్పడంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసా తండ్రిని అప్రోచ్ అయి 5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పి డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీకి హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగా అందుకు మోనాలిసా తండ్రి డబ్బుకి ఆశపడి ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు. కానీ ఆ మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయాక ఆ డైరెక్టర్ పై ఒక అమ్మాయి కాస్టింగ్ కౌచ్ కేసు పెట్టడంతో ఆ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆ మూవీ అక్కడికే స్టాప్ అయిందని చెప్పొచ్చు. అయినా కూడా మోనాలిసాకి ప్రమోషన్స్, షాప్ ఓపెనింగ్స్ అని 1 by 1 ప్రాజెక్ట్స్ రావడంతో మోనాలిసా తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా కేరళలో ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి మోనాలిసా వెళ్లడం, అక్కడ తనని పరం ఖాన్ అనే వ్యక్తి దగ్గరుండి చూసుకొని ఆ ఈవెంట్ అయిపోయేంత వరకు తనకి కావాల్సినవన్నీ చేయడంతో వారిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత మోనాలిసా కాంటాక్ట్ నెంబర్ తను తీసుకోకపోవడంతో పరం ఖాన్ సోషల్ మీడియాలో మోనాలిసాకి మెసేజ్ చేయగా మోనాలిసా కూడా పరం ఖాన్ కి ఇమీడియట్ గా రిప్లై ఇవ్వడంతో అప్పటి నుండి వీరిద్దరు చాటింగ్స్, కాల్స్ అని మాట్లాడుకుంటూ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే పరం ఖాన్ రికమెండేషన్ తో మలయాళంలో నాగమ్మ మూవీలో ఛాన్స్ రాగా మోనాలిసా ఆ మూవీ చేసే వంకతో కేరళకొచ్చి రోజు పరం ఖాన్ ని కలుస్తూ వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ మధ్యలో కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో యాక్ట్ చేస్తూ తెలుగులో లైఫ్ అనే మూవీలో హీరోయిన్ గా చేయడంతో మోనాలిసా తండ్రి కొద్ది రోజుల్లోనే తన కూతురు వల్ల కుటుంబం మొత్తాన్ని ఆర్థికంగా స్థిరపరచాలనుకున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి ఛాన్స్ కావాలంటే వారు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. అలా ఎక్కడికి వెళ్ళినా మోనాలిసా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యని ఎదుర్కోవడం, ఈ విషయాన్ని పరం ఖాన్ తో షేర్ చేసుకోవడంతో అందుకు అతను నీకు నచ్చకపోతే సినిమాల్లో యాక్ట్ చేయొద్దు, మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పగా మోనాలిసా కూడా అందుకు ఒప్పుకొని ఇదే విషయం తన తల్లిదండ్రులతో చెప్పడం, అందుకు వారు తమ మతం కాని వారితో ప్రేమ పెళ్లి అంటే మన ఆచారాలు ఒప్పుకోవని, బంధువులు హీనంగా చూస్తారని, మరో 4 సినిమాల్లో నటించి పేరు డబ్బు సంపాదించాక మీ బావతోనే పెళ్లి చేస్తామని చెప్పడంతో మోనాలిసాకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే మలయాళంలో నాగమ్మ మూవీలో సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో మోనాలిసా కేరళకి వెళ్లి జరిగిన విషయం పరం ఖాన్ కి చెప్పగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ విషయాన్ని మోనాలిసా అసిస్టెంట్ తన తండ్రికి ఇన్ఫార్మ్ చేయగా అతను హుటాహుటిగా మధ్యప్రదేశ్ నుండి కేరళకి వచ్చి మోనాలిసాని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నా ఆమె మాత్రం ఇంటికి రానని, పరం ఖాన్ తోనే ఉంటానని ఖరాఖండిగా చెప్పగా తన తండ్రి కోపంతో ఆమెను కొట్టి తిట్టడంతో ఆ టార్చర్ ని భరించలేక మోనాలిసా తన ప్రియుడితో పారిపోయి నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్లి తన తండ్రి తనని టార్చర్ పెడుతున్నాడని, తనకి 18 ఏళ్లు వచ్చాయి కాబట్టి తనకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పడంతో పోలీసులు వీరిద్దరికి ఒక గుడిలో పెళ్లి చేయగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అయితే 2025లో తన వయసు 16 ఏళ్లని మోనాలిసా తండ్రితో పాటు మోనాలిసా మరియు ఆమె బంధువులు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పగా ఇప్పుడు 2026 కల్లా మోనాలిసాకి 18 ఏళ్లు ఎలా వచ్చాయని, అసలు ఆమె మేజరా లేక మైనరా అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. ఏదేమైనా ఎంత త్వరగా మోనాలిసా పాపులర్ అయిందో అంతే త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడంతో ఈమె ఫ్యాన్స్ చాలా బాధపడుతుండడం గమనార్హం. మోనాలిసా నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఇది ఫోక్స్ మోనాలిసా పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.